ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి కాల్ చేయండి. హలో అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దుర్గాప్రసాద్. ఆప్షన్స్ ట్రేడింగ్ గురించి ఈరోజు బేసిక్స్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్చుకుందాము స్టెప్ బై స్టెప్. ఆప్షన్స్ అనగానే ఫస్ట్ మనకి ఆప్షన్స్ బయ్యర్సే గుర్తొస్తారు కదా. మార్కెట్లో కొత్తగా వచ్చే వాళ్ళు ఏం చేస్తారు, ఆప్షన్స్ బయింగ్ వైపు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఎందుకంటే దానికి ఉన్న రీజన్స్, తొందరగా మనీ ఎర్న్ చేసేయచ్చు, విండ్ ఫాల్ ప్రాఫిట్స్ వస్తాయి, అలాగే తక్కువ డబ్బులతో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అంటే హ్యూజ్ మనీ అవసరం లేదు, చాలా తక్కువ డబ్బులతో ప్రీమియం పే చేస్తే చాలు. కాబట్టి చాలా వరకు ఏంటంటే ఇనీషియల్ టైంలో ఆప్షన్స్ బయింగ్ మీద అట్రాక్ట్ అవుతూ ఉంటారు. కానీ ఆప్షన్స్ బయింగ్ అనేది చాలా డేంజర్. చూస్తుండగానే ఆ ప్రీమియమ్స్ అనేవి మెల్ట్ అయిపోతాయి. ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళు కాల్ అంటే పెరిగిపోతే ప్రాఫిట్ వచ్చేస్తుంది, పుట్టు బై చేస్తే పడిపోతే ప్రాఫిట్ వచ్చేస్తుంది అనుకుంటారు. కానీ పెరిగితే కాల్ పెరుగుతుంది, కానీ స్ట్రైక్ ప్రైస్ కంటే పెరగాలి. అలాగే పడితే పుట్ ప్రీమియం పెరుగుతుంది, కానీ స్ట్రైక్ ప్రైస్, సెలెక్టెడ్ స్ట్రైక్ ప్రైస్ ఉంటుంది కదా, దాన్ని దాటి పడాలి. అలాగే మీరు ప్రీమియం పే చేస్తారు. ఆప్షన్ బయర్ అంటే ప్రీమియం పే చేస్తారు. అంటే మీరు కొనంగానే మీ అకౌంట్లో అండి అది డెబిట్ అయిపోతుంది. అంటే కాల్ కొంటే మీరు తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ దాటి ప్రీమియం పే చేసిన దాటి పెరగాలి. పుట్ ఆప్షన్ అంటే మీరు తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ కంటే కింద పడాలి, అది కూడా దట్టు మీరు ఇచ్చిన ప్రీమియం దాటి కింద పడాలి. అది కూడా ఎప్పుడు లోపల ఒక 10 డేస్ తర్వాత 20 డేస్. అంటే టైం వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఆ ఎక్స్పైరీ క్లోజ్ ఎన్ని రోజులు ఉందనే దాన్ని బట్టి కూడా అది డిసైడ్ అవుతూ ఉంటుంది. అంటే ఆప్షన్స్ అనగానే ఓన్లీ ప్రైస్ మీదే అనుకుంటారు ఇనీషియల్ బిగినర్స్. అంటే ఆప్షన్స్ కొత్తగా చేసేవాళ్ళు ప్రైస్ మీదే డిసైడ్ అవుతుంది, కానీ ప్రైస్తో పాటు మనం టైం వాల్యూ, ప్రీమియమ్స్ ఇవన్నీ కూడా చూడాలి. అలాగే విక్స్, వాలటైలిటీ ఇండెక్స్ ఉంటుంది కదా. మీకు న్యూస్ ఉన్నప్పుడు ఎక్కువ విక్స్ ఉంటుంది, ప్రీమియమ్స్ ఆబ్వియస్లీ ఎక్కువ పే చేయాలి. న్యూస్ లేనప్పుడు ఆటోమేటిక్గా ప్రీమియమ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. అంటే విక్స్, వాలటైలిటీ ఇండెక్స్ బట్టి కూడా ప్రీమియమ్స్ ఉంటాయి. అంటే బిగినర్స్ ఏంటంటే కాల్ అంటే పెరుగుతుంది అనగానే కాల్ కొనేస్తారు, పడుతుంది అనగానే కొనేస్తూ ఉంటారు. ప్రీమియం వన్ డైరెక్షన్లో అప్ అయినా, వన్ డైరెక్షన్లో డౌన్ అయినా, అంటే వన్ డైరెక్షన్లో అప్ అయినప్పుడు కాల్ బయర్స్ బాగా ఎర్న్ చేస్తారు, వన్ డైరెక్షన్లో పడిపోయినప్పుడు పుట్ బయర్స్ ఎర్న్ చేస్తారు బాగా. కానీ మార్కెట్ అక్కడక్కడ ఉన్న కొంచెమే పెరిగినా కాల్ బయర్స్, కొంచెమే పడినా పుట్ బయర్స్ లాస్ పే చేస్తారు. అలాగే మనం ప్రీమియం పే చేస్తున్నాం కదా, ఆ ప్రీమియం దాటి మనకి రిసీవ్ చేసుకోవాలి. చాలామంది ఏంటంటే అంతకుముందు ప్రీవియస్ దాన్ని బట్టి ప్లేస్ పెడతా ఉంటారు. అంటే కాల్ ఏదైనా కొన్నారు, మీరు ఒక 50 రూపీస్లో 50 పాయింట్స్ పెట్టి కొన్నారు, అది 60కో 70కో మీరు క్లోజ్ చేస్తారు. తర్వాత 200కో 300కి వెళ్ళిపోయింది అనుకోండి, బాగా పెరిగి. లేదా పుట్ అనుకోండి, మీరు 70కి 80కో పుట్టుకున్నారు, నిఫ్టీ పుట్ అనుకుందాం, అది 90కో 95కో సెల్ చేసేసారు. దాని తర్వాత మార్కెట్ క్రాష్ అయ్యి అది 500కో 400కో వెళ్ళచ్చు. అంటే ఆ ఎక్స్పీరియన్స్ బట్టి ఏం చేస్తాం, నెక్స్ట్ టైము హ్యూజ్ టార్గెట్ పెడతాం. ఈసారి అది 70కో 80కో కొన్నారు, 20-30 పాయింట్స్ మీ డైరెక్షన్లో వచ్చింది. మీరు ఏంటంటే అంతకుముందు మిస్ అయ్యాం కదా అని ఆ టార్గెట్ ఎక్కువగా పెడితే అది కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ కరిగిపోవచ్చు, మెల్ట్ అయిపోయి జీరో అయిపోవచ్చు. అంటే ఫీచర్స్లో లాగా పెరిగితే సరిపోదు బయ్యర్కి, అలాగే ఫీచర్ లాగా పుట్ వాళ్ళకి పడితే సరిపోదు. ఇన్ని రోజుల్లో ఇంతకంటే పెరగాలి. కాల్ ఆప్షన్ బై అంటే, పుట్ ఆప్షన్ బై అంటే ఇన్ని రోజుల్లో ఇంతకంటే పడాలి. అంటే ఫస్ట్ బిగినర్స్ ఏంటంటే పెరిగితే సరిపోతుంది, కాలు ఎంతో కొంత పెరుగుతుంది అనుకుంటారు. అలాగే పుట్ కూడా పుట్ బై చేసిన వాళ్ళు పడితే ఎన్ని కాస్ట్ ప్రాఫిట్ వస్తుంది అనుకుంటారు. మీరు తీసుకుంది అవుట్ ఆఫ్ ది మనీ అయినా, మీరు ప్రీమియం పే చేసింది ఎక్కువైనా సరే, మీరు కొంచెమే పెరిగినా కాల్ బయర్స్ లాస్లో ఉంటారు, కొంచెం పడినా పుట్ బయర్స్ లాస్లో ఉంటారు. మనం అనుకున్న డైరెక్షన్కి ఆపోజిట్కి వెళ్తున్నాం, ఆబ్వియస్లీ లాస్ ఉంటాం. అంటే 80-90% కేసెస్లో మనం ఆప్షన్ బయింగ్ లాసెస్ ఉంటాము. 20% కేసెస్లో లాభం ఉండే ఛాన్స్ ఉంటుంది, కానీ మనం తక్కువ అమౌంట్తో ఎగ్జిట్ అవుతూ ఉంటాం. కాబట్టి ఆప్షన్ బై చేస్తే చాలా చాలా రిస్కీ ఉంటుంది, చాలా కష్టం కూడా, లాంగ్ టర్మ్ సస్టైన్ అవ్వడం. మరి ఆప్షన్ బయర్స్ ఆబ్వియస్లీ లాస్ అయిపోతున్నారు కదా అందరూ. మనం ఆప్షన్ సెల్లింగ్కి వెళ్తే ప్రాఫిట్ వచ్చేస్తుందా అంటే దీనికి ఆపోజిట్. ఆప్షన్ సెల్లర్స్ ఎలాగైనా ప్రాబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ప్రీమియం రిసీవ్ చేసుకుంటాం. కాల్ సెల్లర్ అనుకోండి, మీరు పెరగకపోతే చాలు, అక్కడే ఉన్నా మీరు ప్రాఫిట్లో ఉంటారు, పడిపోయినా ప్రాఫిట్లో ఉంటారు, మీరు తీసుకున్న ప్రీమియం కంటే తక్కువ పెరిగినా ప్రాఫిట్లోనే ఉంటారు. అంటే పుట్ సెల్లర్ అనుకోండి, పెరిగినా ప్రాఫిట్లో ఉంటారు, అక్కడక్కడే ఉన్న ప్రాఫిట్లో ఉంటారు, కొంచెమే పడినా మీరు ప్రాఫిట్లోనే ఉంటారు. అంటే ఆబ్వియస్లీ ఆప్షన్ బయర్తో కంపేర్ చేస్తే ఆప్షన్ సెల్లర్కి ప్రాబబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ఆప్షన్ సెల్లర్కి ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మార్జిన్ మనీ. ఆప్షన్ బయర్ చాలా తక్కువ అమౌంట్తో ఇన్వెస్ట్ చేసినా సరిపోతుంది. ఆప్షన్ సెల్లర్ ఏంటంటే ప్రీమియం పే చేయాలి. ఎందుకు ఆప్షన్ బయర్కి ప్రీమియం అవసరం లేదు, ఎందుకంటే అది ప్రీ డిఫైన్డ్. లాస్ అనేది ఎంత ఉంటుందని ముందే తెలుస్తుంది. బయర్ ఆప్షన్ ప్రీమియమ్స్ అనేది నెగిటివ్లోకి వెళ్ళవు కదా, మహా అయితే జీరో అవుతాయి. కాబట్టి ఆప్షన్ బి మీరు ఎంతైతే ప్రీమియంతో కొన్నారో ఆ ప్రీమియం వరకే మీకు రిస్క్ ఉంటుంది.
కానీ ఆప్షన్ సెల్లర్కి రిస్క్ అనేది అన్లిమిటెడ్ కాబట్టి ఇక్కడ ప్రీమియం పే చేస్తే సరిపోదు, ప్రీమియం రిసీవ్ తీసుకుంటాము, దానికి బదులుగా మార్జిన్ అనేది పెడతాం. ఇన్వెస్ట్ చేయాలి అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఆప్షన్ బైర్కి నెగ్లెజిబుల్ ఉంటే చాలా తక్కువ ఉంటే ఆప్షన్ సెల్లర్కి చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే ఆప్షన్ బైర్కి అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఛాన్స్ ఉంది, కానీ ఆప్షన్ సెల్లర్కి ప్రీమియం రిసీవ్ ఏదైతే తీసుకున్నారో అది మాత్రమే ప్రాఫిట్ ఉంటుంది, అంటే అన్లిమిటెడ్ ప్రాఫిట్కి ఛాన్స్ లేదు. అలాగే మీకు ప్రాబబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది, కానీ మీరు పుట్ సెల్ చేశారు, మార్కెట్ పూర్తిగా క్రాష్ అవుతూ ఉందనుకోండి, అంటే 4 సార్లు 5 సార్లు వచ్చిన ప్రాఫిట్ ఒక్కసారిలోనే మొత్తం పోయి మళ్ళీ మీరు ఉల్టా లాస్ అయిపోవచ్చు. అలాగే మీరు కాల్ సెల్ చేశారు, మార్కెట్ విపరీతంగా పెరిగిపోతుంది అనుకోండి, బుల్ మార్కెట్లో మనం దొరికిపోయే ఛాన్స్ ఉంటుంది. అంటే ఆప్షన్ బయర్కి అయితే ప్రాబిలిటీ చాలా తక్కువ ఉంటుంది, ఆప్షన్ సెల్లర్కి ప్రాబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది, కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ విన్ అయ్యే ఛాన్సే ఉంటుంది. కానీ ఏదైనా ఒక టైంలో మనకు ఆపోజిట్కి వెళ్ళినప్పుడు విపరీతమైన లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆప్షన్ బైని మనం నేకెడ్ అంటాము. నేకెడ్ ఆప్షన్స్ బై చేయడం ఎంత రిస్కో, నేకెడ్ ఆప్షన్స్ని సెల్ చేయడం కూడా అంతే రిస్క్. వీళ్ళకి ప్రాబిలిటీ 80% 20 ఉంటే వీళ్ళకి 80 ఉంటుంది, కానీ ఆప్షన్ బయర్స్కి కొంచెం లాస్ వస్తే ఆప్షన్ సెల్లర్కి ఒకేసారి ఎక్కువ లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి రెండు పూర్తిగా నేను ఆప్షన్ బయ్యే చేసుకుంటూ వెళ్తాను అన్నా మీరు సర్వే అవ్వడం చాలా కష్టం. గ్యారంటీ కొద్దిగా మెల్ట్ అయిపోతూ ఉంటుంది. మనం ఏంటంటే ఫస్ట్ కొంచెం లాస్ వస్తుంది, ఒక 5,000 10,000, ఆ లాస్ని కవర్ చేయాలని ఇంకొంచెం క్వాంటిటీ చేస్తూ ఉంటాము, అది ఇంకొంచెం లాస్ పెరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే 30-40% లాస్ అయ్యామో అప్పుడు ఏం చేస్తాం, మిగతా క్యాపిటల్ మొత్తం క్వాంటిటీ అనేది విపరీతంగా పెంచేస్తాం. ఎందుకంటే అంతకుముందు లాస్ని కవర్ చేసుకోవాలని చెప్పి ఆప్షన్ బై చేసేటప్పుడు క్వాంటిటీ విపరీతంగా చేసేస్తూ ఉంటాం. ఒకేసారి లాస్ అయ్యే ఛాన్స్ ఉంది, అంటే ఫస్ట్ 50% లాస్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది, రిమైనింగ్ 50% అనేది చాలా తొందరగా లాస్ అయిపోతూ ఉంటాం. అంటే ఆప్షన్ బై అనేది వెరీ రిస్కీ. ఆప్షన్ సెల్లింగ్ కూడా చాలా పెయిన్ఫుల్ ఉంటుంది, ఎప్పుడు వన్ సైడ్ వెళ్ళిపోతుంది, మార్కెట్ బాగా పెరుగుతుంది, మీరు కాల్ సెల్లో ఉండిపోయారు అనుకోండి, అది షిఫ్ట్ చేయడం కూడా అంత ఈజీ కాదు, మార్కెట్ కూడా అంత టైం కూడా ఇవ్వదు, విపరీతంగా లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే పడుతున్నప్పుడు ఇంత పడింది కదా, కొంచెం రికవర్ అవ్వద్దు కదా అని మనం పుట్ సెల్ చేస్తాం అనుకోండి, దాని తర్వాత పడుతూ ఉంటుంది. మనం ఏంటంటే మళ్ళీ ఎంతో కొంత రికవరీ వదిలి తక్కువ లాస్లోనే కవర్ చేద్దాము అనుకుంటాము, అది హ్యూజ్గా పడిపోవచ్చు. కాబట్టి ఆప్షన్ సెల్ చేసినా, నేకెడ్గా ఆప్షన్ సెల్ చేసుకుంటే వెళ్ళినా అది చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. ఓన్లీ ఆప్షన్ బై చేసుకుంటే అది 100% లాస్ దాదాపుగా. మరి మన సర్వే అవ్వాలంటే ఏం చేయాలి, మార్కెట్లో లాంగ్ టర్మ్ ఉండాలి అంటే, కన్సిస్టెంట్గా మనం సర్వే అవ్వాలి అంటే మనం రెండు కాంబినేషన్ చేయడం అనేది ఐడియల్ స్ట్రాటజీ. అంటే ప్యూర్ ఆప్షన్ బైరు కాదు మనం, అలాగే ఆప్షన్ సెల్లరు కాదు. ప్రీమియం పే చేయడము రిస్కే, ఎందుకంటే అది మెల్ట్ అయిపోతూ ఉంటుంది, ఓన్లీ ప్రైస్ కాదు అక్కడక్కడనే మెల్ట్ అయిపోతుంది. ప్రీమియం రిసీవ్ చేసుకున్న వన్ సైడ్ వెళ్ళినప్పుడు మనం విపరీతంగా లాస్ అవుతాము. కాబట్టి కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి, పూర్తిగా కాంబినేషన్ స్ట్రాటజీస్, క్యాలెండర్ అని, కాలర్ అని, స్ట్రాటజీస్ అని, మనం ఒక్కొక్క స్ట్రాటజీ స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం.